నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవు. నెల్లూరులోని ఓవెల్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన కౌన్సిలింగ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన 4వ నగర సీఐ రోసయ్య తదితరులు. అనుపూరు కాలువ పూడికతీత పనుల్లో భారీ అవినీతి. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సోమిరెడ్డిపై విమర్శలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి సీఎం చంద్రబాబు అడ్డు. కోటపట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. కైలాసనాథుడికి విశేష పూజలు. గూడూరులో కొలువైన శివాలయంలో జరిగిన కార్తీక మాసం పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు. నెల్లూరులోని మాగుంట లేఅవుట్ ప్రాంతంలో ఉన్న ఓవెల్ జూనియర్ కళాశాలలో బిహేవియరల్ అండ్ పీర్ గ్రూప్ కౌన్సిలింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగర 4వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రోసయ్య పాల్గొని విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ ప్రాంతంలో ఉన్న ఓవెల్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన బిహేవియరల్ అండ్ పీర్ గ్రూప్ కౌన్సిలింగ్ కార్యక్రమంలో పాల్గొన్న నగర 4వ పట్టణ సీఐ రోసయ్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈవ్ టీజింగ్, ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై పోలీసు వ్యవస్థ కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. విద్యార్థి సత్ప్రవర్తన కలిగి కళాశాలలకు వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి చెడు స్నేహాలు విడిచిపెట్టాలని ఆయన వివరించారు. ఈరోజు ఓవెల్ కాలేజీలో ఈ పిల్లలకి బిహేవియర్ మీద మరియు ఈ డ్రగ్స్ ట్రాఫిక్ దీని మీద మా జిల్లా ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు మేము ఇక్కడికి ఈ కాలేజీకి రావడం జరిగింది. సో ఇప్పుడు ఏమైందంటే పిల్లలు చాలా చోట్ల ఈ డ్రగ్స్ ఒకటి, తర్వాత ఈ ట్రాఫిక్లో రూల్స్ తెలియక యాక్సిడెంట్లో ఇబ్బంది పడటం, తర్వాత తల్లిదండ్రుల మాట వినకపోవడం, లేదా చెడ్డ స్టూడెంట్స్ అంటే గతంలో ఉన్నటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ తోటి ఉండటం, దాని ద్వారా ఇక్కడ చిన్న చిన్న గొడవలు ప్రతి కాలేజీలో కూడా మాకు ఉన్నటువంటి చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి. దీని మీద మేము ముఖ్యంగా డ్రగ్స్ అవేర్నెస్ ఒకటి, ట్రాఫిక్ రూల్స్ మీద ఈ యొక్క సభను పెట్టడం జరిగింది. దీంతో మా ప్రిన్సిపాల్ గారు కూడా మాకు బాగా కోఆపరేట్ చేశారు. మేము ఇలా పెట్టుకుంటూ అన్ని స్కూల్లో ఎంతైనా కొంత కాలేజెస్లో పిల్లల్లో బిహేవియర్లో కానీ ఈ యొక్క డ్రగ్ అడిక్షన్ నుంచి వాళ్ళని ఎవరైతే ఉంటే కాకుండా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క ట్రాఫిక్ రూల్స్ కూడా బాగా తెలుసుకోవాలి, వాళ్ళ యొక్క ఫీచర్ బాగా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి కౌన్సిలింగ్ని వాళ్ళ యొక్క కాలేజీ యాజమాన్యంతో కలిసి మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఆస్పెక్ట్స్ మీద మంచి సమాజంలో విద్యార్థులు ఎలా ఉండాలనే దాని మీద ఎస్పీ గారి సూచనల మేరకు ఈరోజు 4th టౌన్ సిఐ గారు ఎం రోసయ్య గారు మేము రిక్వెస్ట్ చేసిన వెంటనే వారు మా కళాశాలకు ఇచ్చేసి పిల్లలందరితో కూడా డిస్కస్ చేసి ముఖ్యంగా దానికి ఉన్న కారణాలు ఏంటి, వాళ్ళకి లక్ష్యం పెట్టుకొని బాగా చదవాలని, తల్లిదండ్రుల మాట విని మంచి పౌరులుగా వాళ్ళు ఎదగాలని, అలాగే చెడు అలవాట్లకి బానిసలుగా కాకూడదు, అలాగే పెద్ద పెద్ద వాళ్ళ ఏజ్కి మించిన సావాసాలు చేసి అనవసరమైన చెడు పేరు తెచ్చుకోకూడదు, అలాగే బాగా చదువుకోవడానికి కావాల్సిన పరిస్థితి, ఈ మైండ్ సెట్ ఎలా ఉండాలి, వీటి మీద పిల్లలకి మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. అలాగే చట్టపరంగా వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, ఒకవేళ ఏదైనా చెడు మార్గంలో ఉంటే చట్టపరంగా వాళ్ళ భవిష్యత్తులో ఉన్న ఇబ్బందులు ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. మేము ఇంకొకసారి ఈ సందర్భంగా సార్ని ఈ పత్రికాముఖంగా కూడా మేము అందరం కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ ఇచ్చిన ప్రతి సూచన కూడా మేము ఇక్కడ అమలు చేసేదానికి ప్రతి ప్రయత్నం కూడా చేస్తామని తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ వేణు, ఓవెల్ విద్యా సంస్థల సీఈఓ ప్రమీల, జిఎం మహాదేవ, ఈడీ బాలు,
డీజీఎంస్ కాలేజ్ టీం లీడర్ సుధీర్ బాబు, బైపీసీ సలహాదారు పెద్దన్న, ఏజీఎం గంగాధర్, ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జ్ విద్య తదితరులు పాల్గొన్నారు. కనుపూరు కాలువ పూడికతీతలో అవినీతి జరిగిందని వైకాపా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 11వ తేదీతో టెండర్లు పిలవాల్సి ఉండగా 7వ తేదీ నాటికి కాలువల్లో నీళ్లు వదిలేసి 30 కోట్లు బిల్లులు చేసుకునేందుకు పథకం వేశారని ఆరోపించారు. దీంట్లో ఇప్పటికే 6 కోట్లు నొక్కేశారని అన్నారు. దీనిలో బాధ్యులైన ఇంజనీర్లు ఎప్పటికైనా జైలుకు పోక తప్పదని కాకాని వివరించారు. సర్వేపల్లికి సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి ఇరిగేషన్లో అవకతవకలు జరిగాయి, కోట్లాది రూపాయలు తినేశారు అన్నారు. సరే, అది నోరు కాదు. ఎందుకంటే ఆ నోటి కంపు భరించడానికి ఈ జిల్లా ప్రజలు వాపోతున్నారు. అయ్యా, ఈ నోటి కంపు ఎప్పుడు ఆగిపోతుందా మాకని. కారణం ఏంటంటే మంజూరైనటువంటివే 140 కోట్లు కాకపోతే అవినీతి 140 కోట్లు అని చెప్పినటువంటి పరిస్థితి. బిల్లులు పడ్డం కాదు, అసలు మంజూరే లేనటువంటి దానికన్నా అవినీతి ఎక్కువ చెప్పాడు. సరే, ఆ నోరు అర్థమైంది అందరికీ. దశాబ్దాలుగా సోమిరెడ్డి నోరు, ఆ నోటి కంపును గురించి నెల్లూరు జిల్లా ప్రజలందరికీ సుపరిచితం కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇన్ని నీతి వాక్యాలు మాట్లాడినటువంటి వ్యక్తి నిస్సిగ్గుగా నిర్భయంగా రైతులను అడ్డపెట్టి ఈరోజు దోచుకోవడం మీద అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఈరోజు కనుపూరు కాలువకు సంబంధించి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. నవంబర్ 11వ తేదీ వరకు టెండర్లకి కాల పరిమితి ఉంది. టెండర్లు వేయాల్సినటువంటి ఆఖరి తేదీ 11వ తేదీ సాయంత్రం 5 గంటలకి. పోనీ ఈ ప్రభుత్వం ఏమైనా మొన్న వచ్చింది అంటే నిన్న హడావిడిగా పనులు చేసామని చెప్పడానికి ఈ ప్రభుత్వం ఏర్పడి 4 మాసాలు పూర్తయింది. నీళ్లు వదిలే ముందు అనేక సందర్భాల్లో మనం ఐఏబీలో వాపోయాం, రైతులు వాపోయారు, రైతు సంఘాలు వాపోయాయి. నీళ్లు వదిలే ముందు మొక్కుబడిగా తూతూ మంత్రంగా పనులు చేసి నీళ్లు వదిలేస్తే ఆ పనుల్లో నాణ్యత ఉండదు. ఆ నాణ్యత లేకుండా చేయడానికే, దోచుకోవడానికే నీళ్లు వదిలే ముందు పనులు చేస్తున్నారు అని చెప్పి పదే పదే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి నీళ్లు వదిలే ముందు టెండర్ల కన్నా ముందే ఈరోజు పనులు మొదలుపెట్టి చేయించారు. అంటే టెండర్లు అనేటువంటివి ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఒక ఫార్స్గా మారిపోయింది. అంటే టెండర్లతో మాకు సంబంధం లేదు, ప్రభుత్వ విధి విధానాలు అనేటువంటివి కాగితాలకే పరిమితం అవుతాయి, కానీ మా చేష్టలకు అవి అడ్డు రావు అన్నట్టుగా ఈరోజు ఇరిగేషన్కి సంబంధించినటువంటి పనులు 11వ తేదీ వరకు ఉంటే ఈ లోపలే పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభించి నీళ్లు వదిలిన తర్వాత ఆ పనులు ఎంత నాణ్యంగా ఉన్నాయి, పూడికి తీత పనులు అనేటువంటి దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఎందుకంటే ఈ ఫోటో తీసింది విరువూరు, కనుపూరు కాలువ ఇది. ఇదిగో అక్కడక్కడ పనులు కలిపెట్టినట్టుగా ఉన్నాయి. ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఏ విధంగా పనులు చేసి దోచుకుంటున్నారు ప్రజాధనం అనే దానికి. 6 కోట్ల రూపాయలకు పనులు పిలిచారు. 6 కోట్ల రూపాయల పనులకు సంబంధించి ఈ విధంగా పనులు చేస్తే కనీసం నీరు దీనిలో నుంచి సాగేటువంటి అవకాశం ఉంటుందా? దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి సీఎం చంద్రబాబు అడ్డుపడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విమర్శించారు. కోటపట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కోటపట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 32 మంది కేబినెట్ మంత్రుల ఆమోదంతో దుగరాజపట్నం పోర్టు తీసుకురావడం జరిగిందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పోర్టు నిర్మాణాన్ని చేపట్టారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు దుగరాజపట్నం పోర్టు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పోర్టు నిర్మాణం జరిగితే కోట, వాకాడు, చిట్టుమూరు మండలాల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దుగరాజపట్నం పోర్టు ప్రారంభించే విధంగా చేస్తామని చింతామోహన్ వివరించారు. ఎక్కడ పోర్టు ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. మన ప్రాంతంలో గత 70-75 సంవత్సరాలుగా చూస్తూ వస్తున్నాం. ఆశించినంత అభివృద్ధి లేదు. ప్రతి ఇంటిలో ఈరోజు నిరుద్యోగి ఉన్నాడు. బీటెక్లు పాస్ అయిన వాళ్ళు, ఎంబీఏలు పాస్ అయిన వాళ్ళు ఈరోజు కూలికి పోతున్నారు. ఎంబీఏ పాస్ అయిన వాళ్ళు డ్రైవర్లుగా వెళుతున్నారు. తినేదానికి తిండి లేదు, ఉండేదానికి ఇల్లు లేదు, కట్టుకునేదానికి కూడా బట్టలు లేకుండా ఆకలితో నిద్రపోతూ ఉన్నారు మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులు. మన రైతుల పరిస్థితి కూడా ఆశించినంత గొప్పగా లేదు. ఏదో వ్యవసాయం చేసుకుంటున్నారు, 4 రూపాయలు వస్తూ ఉంది, కానీ రైతులు అభివృద్ధికి పెద్దగా వచ్చినట్టుగా దాఖలాలు కనిపించటం లేదు మన ప్రాంతంలో. బలహీన వర్గాల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆ రోజు కూలి చేసుకోవడం, ఆ రోజు తినడం తప్పించి ఏం మార్పు లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని
దుగరాజపట్నం పోర్టుని గత 10 సంవత్సరాల క్రితం నేను 32 మంది కేంద్ర క్యాబినెట్ మంత్రులతో మాట్లాడడం జరిగింది. కేంద్ర క్యాబినెట్లో ఉన్నటువంటి 32 మంది మంత్రులతో మాట్లాడి ఏకాభిప్రాయాన్ని తీసుకొని వచ్చి కేంద్ర క్యాబినెట్లో రామాయపట్నమా దుగరాజపట్నం అంటే దుగరాజపట్నానికి ఓట్లు వేయించగలిగాం. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఆమోదముద్ర వేశాడు కేంద్ర ప్రభుత్వం తర్వాత. అంతటితో మేము ఆపలేదు దాన్ని, ఎందుకైనా మంచిదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెట్టాం. పోలవరం తర్వాత రెండో వరం మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వరం ఏంటంటే దుగరాజపట్నం. ప్రతి ఒక్కరూ ఈరోజు పోలవరాన్ని గురించి మాట్లాడుతున్నారే కానీ దుగరాజపట్నాన్ని గురించి మాటే ఎత్తటం లేదు. ఎందుకు ఎత్తటం లేదు? పోలవరంలో కాంట్రాక్ట్లు వస్తాయి, ఆడ డబ్బు వస్తుంది కాబట్టి ప్రతి పాలిటీషియను ఈరోజు పోలవరం అంటున్నాడు. ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు దానిపైన ఖర్చు పెట్టారు. అంత కనీసం 1 లీటర్ నీళ్లు గోదావరిలో నుంచి తీసి బయట పంపించారు. స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి ఆ యొక్క విభజన చట్టంలో అయితే తీసుకొచ్చారు, కానీ సారే దాన్ని అది పెట్టారు విభజన చట్టంలో. బట్ కార్యరూపం దాల్చకుండా రాజకీయాలు అడ్డుపడ్డాయి. మరి ఇది ఎలా అడ్డుపడ్డాయి అనేది సార్ చెప్తారు, సార్కి తెలుస్తుంది, మనకు తెలియదు సరిగ్గా. కానీ ప్రజలారా, ఈ దుగరాజపట్నం పోర్టు మనకన్నా వస్తే ఈ కోట పరిసర ప్రాంతాలన్నీ కూడా బ్రహ్మాండ డెవలప్ అవుతాయి, విశాఖపట్నం లెవెల్లో డెవలప్ అవుతాయి. ఇక్కడ ఉన్న నైసర్గిక స్వరూపం ఎలా ఉందంటే విశాఖపట్నం ఏం మాత్రం తీసిపోయినంత ఏరియా ఉంది, ఇక్కడ మంచి భూమి ఉంది. కానీ ఇక్కడ డెవలప్ చేసే నాయకులు లేక ఇది వెనకబడే ఉంది. ఏ ప్రజలు కూడా సరిగా సంపద లేకుండా పోతుంది. రొయ్యల వ్యాపారాలు వచ్చినాయి, అది కూడా కూలిపోయింది. ఇక్కడ వ్యాపారం చేసుకునే దిక్కు లేకుండా ఉంది. ప్రజలు కూడా చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. దీనంతా చూసి మన గౌరవ ఎక్స్-ఎంపీ గారు చింతమోహన్ గారు తోటలో పెడతాం, ఎందుకంటే ఈ ఏరియాలోనే ఎక్కువ లాభం ఉంటుంది. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం బాగా లాభపడుతుంది కాబట్టి ఇక్కడ ఈ ఉద్యమాన్ని తీసుకురావాలని ఉద్దేశంతో ప్రజల యొక్క సహాయ సహకారాలు కోరుకోవాలని ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నారా రామ్మూర్తి నాయుడు మృతి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు తీరని లోటు అని టీడీపీ సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. నాయుడుపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన నాయకులతో కలిసి రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ శ్రీ నారా రామ్మూర్తి నాయుడు గారు మరణించడం తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం కార్యకర్తలకి చాలా తీరని లోటు. ఆయన 1994లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, నేను 96లో పార్లమెంట్ సభ్యుడిగా తిరుపతికి ప్రాతినిధ్యం వహించినప్పుడు ఆయనతో కలిసి పనిచేయడం నాకు నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఏదేమైనా పుట్టిన తర్వాత మరణించడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఆయన సుమారు 15 సంవత్సరాలు అనారోగ్యంతో ఉండి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని అందరినీ కూడా హక్కును చేర్చుకొని ఆయనకు కావాల్సిన వైద్య సహాయాలు అన్నీ కూడా సహాయ సహకారాలు అందించారు. నేను ఆ రోజు 96 నుంచి 98 వరకు నేను పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినప్పుడు ఆయనతో కలిసి పనిచేయడం, ఆ రోజు సప్తగిరి ఎక్స్ప్రెస్ ట్రైన్ కోసం పార్టీలకు అతీతంగా అందరం కూడా కలిసి పోరాడితే ఆ సప్తగిరి ఎక్స్ప్రెస్ కోసం ఆయన చేసిన కృషి గణనీయం. రామ్మూర్తి నాయుడు గారికి ఆయనే చాటి. మరి ఈరోజు తిరుపతి నుంచి ఉదయాన్నే 7 గంటలకి ట్రైన్ ఉందంటే అది ఆ రోజు ఆయన పోరాట మహిమ. ఆయన ఆ ట్రైన్ కోసం పోరాడాడు. మరి సందర్భంగా వారికి నేను గణనీయ నివాళులు అర్పిస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా కలిసి ఆయన గణనీయమైన నివాళులు అర్పిస్తూ
కోట మండలంలోని కొత్తపట్నం పంచాయతీ పరిధిలో జరుగుతున్న వివిఎస్ఆర్ కంపెనీ పనులకు సంబంధించి కంపెనీ జీఎంను టీడీపీ నాయకులు కలిశారు. అక్కడ జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం సాయిల్ టెస్ట్, పొలాల్లోకి వెళ్లే గ్రావెల్ రోడ్డు, హద్దులు ఏర్పాటు చేయడం, స్తంభాలు వేయడం వంటి పనులు జరుగుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మురళి, వాటంబేడి చెంగల్రావు, సురేష్, కృష్ణ, వేనయ్య, రాజా, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఏదైతే క్రిషెట్టి ఆఫీస్ ఉందో ఆడ పోయి వాళ్ళ జీఎం గారితో కలవడం జరిగింది. ఏదైతే రైతులకి ఇబ్బంది కలిగిస్తున్నారని చెప్పి కొంతమంది రైతులు మాకు తెలియజేయడం జరిగింది. దాని నిమిత్తం సునీల్ అన్న ఆదేశాల మేరకు ఆ కంపెనీ కాడికి వెళ్ళేసి అక్కడ విషయం కనుక్కోవడానికి మేమంతా ఈరోజు వెళ్ళడం జరిగింది. ఇప్పుడే జిఎం గారితో మీటింగ్ పెట్టాం. ఆయన విషయం చెప్పారు. దాని మీద మేమంతా కూడా ఇప్పుడు విలేకరు మీటింగ్ పెట్టని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. నిన్న మా పంచాయతీలో కొంతమంది వైసీపీ నాయకులు ప్రశ్నిస్తేనే అరెస్టులు చేస్తారా అని చెప్పి మాట్లాడడం జరిగింది. పంచాయతీలో ప్రజలు కానీ మండల ప్రజలు కానీ మీరందరూ ఆలోచించాల్సింది ఒకటే, ప్రశ్నించినంత మాత్రాన వాళ్ళని అరెస్ట్ చేయాల. మండల ఏపీఓ గారు అయినటువంటి ఒక మహిళ మీద కొంతమంది వ్యక్తులను తీసుకెళ్ళి ఆమె మీద ఫిజికల్గా దాడి చేసి క్యారెక్టర్ అసెషన్ చేసి విధంగా మాట్లాడితే ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగిందని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రతి విషయాన్ని తెలుగుదేశం పార్టీ మా గౌరవ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీద వాళ్ళు అభియోగాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు చెప్తారు మేము సజ్జల విషయాల్లో, క్రిషిటీ విషయాల్లో మా నాయకులపై కొంతమంది ప్రశ్నిస్తున్నారని చెప్పి ఉద్దేశంతోనే వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి కొంతమంది నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ఇది అవాస్తవం. దీన్ని మేము ఖండిస్తున్నాం. గూడూరు పట్టణంలో కొలువైయున్న శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక సోమవారం సందర్భంగా శివపార్వతులను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధ్వజస్తంభంపై ఆకాశ దీపాన్ని వెలిగించారు. భక్తులు విరివిగా పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆకాశలింగమై ఆవహించరా, ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా, శ్రీవాయులింగమై సంచరించరా, అడువడువడువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా, భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికారా, వరదై ముంచై జలలింగమై ఘోరా, వరమై వదమై ప్రభలమై జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా, శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా స్వామివారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మన్నెమాల సాయి మోహన్ రెడ్డి, సుప్రియా దంపతులు వ్యవహరించారు. శంభూ శంభూ శివ మహదా
మనుబోలులో కొలువై ఉన్న శ్రీ బ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. ఉభయదాతలుగా ఆడిపూడి రామిరెడ్డి, కళ్యాణి శ్రావణి దంపతులు వ్యవహరించారు. కొండాలు ఏలేటోడా అట్టపొట్టు శంకరుడా జోరవట్టుకొని తిరిగేటోడా జగాలనుగా సజంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమశంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజరాజేశ్వర కొండాలు ఏలేటోడా అట్టపొట్టు శంకరుడా జోరవట్టుకొని తిరిగేటోడా జగాలనుగా సజంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా గూడూరు మండలంలోని పార్చెల్ల గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక సోమవారం సందర్భంగా రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. పార్వతమ్మ ఇద్దరు సతుల ముద్దుల ముక్కంటేశ్వరుడవే ముక్కంటేశ్వరుడవే నిండొక్క పొద్దులు దండి నైవేద్యాలు మనసారా నీ ముందు పెట్టినమే కైలాసవాసుడా కరుణాల దేవుడా కరుణించమని నిన్ను వేడుకుంటామే త్రిలోక పూజుడా త్రిశూలధారుడా పంచభూతాలకు అధిపతివి నీవురా అధిపతివి నీవురా శరణని కొలిచిన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవు. నెల్లూరులోని ఓవెల్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన కౌన్సిలింగ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన 4వ నగర సీఐ రోసయ్య తదితరులు. అనుపూరు కాలువ పూడికతీత పనుల్లో భారీ అవినీతి. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సోమిరెడ్డిపై విమర్శలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి సీఎం చంద్రబాబు అడ్డు. కోటపట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. కైలాసనాథుడికి విశేష పూజలు. గూడూరులో కొలువైన శివాలయంలో జరిగిన కార్తీక మాసం పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.